హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ షో. మన బిజీ లైఫ్లో ఈ పని ఒత్తిళ్లలో ఇంటికి వెళ్ళాక కాసేపు అలా టీవీ ఆన్ చేస్తే పొలిటీషియన్ల తిట్ల పురాణాలు. హెచ్చి అలా రోడ్డు మీదకి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు గడిపోద్దామని బయటకు వెళ్తే ట్రాఫిక్ జామ్లు. ఎందుకు వచ్చిన గొడవ? హ్యాపీగా ఇంట్లో కూర్చొని హెచ్ఎంటీవీకి ట్యూన్ అవ్వండి. ఎందుకు? నేను వస్తున్నాను ఒక సరికొత్త షోతో. ఏంటా షో? చిచ్చర పిడుగుల్లాంటి జాతి రత్నాలు మీ పెదాలపై నవ్వులు పూయించడానికి మా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా వాళ్ళ కబుర్లు విని ఎంజాయ్ చేయండి. నమస్కారం పెద్ద మనుషులందరికీ. నమస్కారం పెద్ద మనుషులందరికీ. ఓరే అలా చెప్పాలరా, మీరే పెద్ద మనుషులు, మీకే నమస్కారం పెట్టా. ఇవాళ ఎక్కడికి వచ్చారు మీరు? ప్రోగ్రామ్ కి. ఏం ప్రోగ్రామ్? చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. ఎవరు చేస్తున్నారు ఇది? అక్క. అబ్బా ఎంత బాగుందో వినటానికి. మళ్ళీ చెప్పండి రా. అక్క. నువ్వు చెప్పు, ఏమన్నావు? అత్త. సరే, అత్తని అక్క, అక్కని అత్త. అచ్చా, అది ప్రాబ్లం. నేను మిమ్మల్ని ఇప్పుడు బోల్డ్ విషయాలు అడుగుతా, ఇన్ని మాట్లాడుకోవాలి మనం. ఆ తర్వాత అన్ని ఇస్తారా? అంటే ఆస్తులు అన్నీనారా? కార్. ఏ కార్ కావాలి నాన్న నీకు? బెంట్లీ? కాదు, చిన్నవి తొక్కునే ఉంటాయి. అమ్మయ్య బతికిచ్చేవారు నాయన. మరి ఇవన్నీ ఇవ్వాలంటే ఊరికినే ఇచ్చేస్తానేంటి? గేమ్ ఆడితేనే ఇస్తారు. కరెక్ట్. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అన్ని గిఫ్ట్స్ ఇస్తాం. ఎవరు యాక్టివ్గా ఉంటారు? నేను. వావ్ సూపర్. ఫస్ట్ రౌండ్ నేనెవర్ని చెప్పండి. నేనెవర్ని? నువ్వు చెప్పు. నేనెవర్ని? నువ్వెవరివి? నేను హరిణిని. నువ్వు హరిణి. సూపర్. హరిణి ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? లయలా హై స్కూల్. ఓకే, చెప్పు మమ్మీ పేరు, డాడీ పేరు. మమ్మీ నేమ్ ఇస్ నాగిని. నాగిని. డాడీ నేమ్ ఇస్ ప్రసాద్ వర్మ. ఓకే, మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ వంట చేస్తారు. ఇంకేం చేయరా? నీకు ఎన్ని ఇయర్స్? నాకు 5 years. 5 years. నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? డాటర్. డాక్టర్. ఏ డాక్టరు? కళ్ళ, ముక్క, చెవుల, ఇవా ఇంకా చాలా ఉన్నాయి. ఏం చెప్తావు? చిల్డ్రన్స్ డాక్టర్. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అబ్బా చిల్డ్రన్కి చెప్పు. జ్వరం వస్తే ఏదన్నా మందులు ఇవ్వటం ఇవి ఉంటాయి కదా. అవును, అట్లాగా. అంతే, జ్వరంకే మనం మందులు ఇద్దాం. ఇంకా జలుబుకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా రోగం వచ్చినా. ఓ సూపర్. ఇప్పుడు ఎవరు? నువ్వా ఇతనేనా? సరే, రెచ్చిపో. ఇంకా రెడ్ షర్ట్, అల్లు అర్జున్. గీతాంశ. నేను అల్లు అర్జున్ అనుకున్నా తెలుసా? ఎందుకు అట్లా అనుకున్నానంటావు? అల్లు అర్జున్. My school name is Vignan Jyoti Public School. My mother name is Joshna. My father name is Kanakaraju. జోష్న గారు ఏం చేస్తారు? రోజు అదేంటి 12 o'clockకి అదేంటి అన్నం వండుతారు. 12 o'clockకి అన్నం ఉండాలా ఇంట్లో? అంతేనా? లేకపోతే రాజుగారు ఒప్పుకోరా? ఎందుకురా ఇలా చెవు నెట్టిట్ అంటున్నావు? దురదేస్తుందా? నేను దురదేస్తే ఇలా కోక్కుంటా. నువ్వెందుకు ఇలా అంటున్నావు? అంటే బాగుంటుందా? చెప్పు. 12ంటికి అన్నం వండుతారు. మా నాన్నేమో అదేంటి పొద్దున్న 2 o'clockకి ఆఫీస్కి వెళ్తారు. పొద్దున్న 2 o'clock? పడుకోరా పొద్దున్నే? మధ్యాహ్నం అంతే కదా? ఆమె తినేసి బయలుదేరుతారు. ఏ ఆఫీసు? ఏం చేస్తారు? అదంటే అక్కడ వాళ్ళ సారు బోర్డు పైన ఏది రాస్తే అది రాస్తారు. అది ఆఫీసా? వాళ్ళ సార్ ఏది రాస్తే అది రాసేస్తే జీతం ఇచ్చేస్తున్నారు. నాకు కూడా చెప్పొచ్చు కదా ఆఫీస్లో ఉద్యోగం. రాత్రి వస్తారు, వచ్చి తినేసి మూవీలు అలా చూస్తారు. మూవీ పడుకొని పోతాం అంతలోపల సైలెంట్ గా పడుకుంటావా? నేనైతే అల్లరి చేస్తూ పడుకుంటా. ఎలా ఊగుతావురా? అంటే నువ్వు బీన్ బ్యాగ్ లోనే పడుకుంటావు ఇంట్లో? నువ్వేమైతావు చెప్పు పెద్దయ్యాక? సూపర్ మ్యాన్. అంతే, నువ్వు రెడ్ వైట్ వేసుకొచ్చినప్పుడు బ్లూ కాంబినేషన్ వేసుకొచ్చినప్పుడే నాకు డౌట్ రావాలి.
సూపర్ మ్యాన్ అవుతావు. కళ్ళు చూడు ఎందుకు నీకు? సైట్ వచ్చింది. ఎన్ని గజాల సైటు? -2. -2 గజాల సైటా? ఎందుకు వచ్చిందిరా నీకు? ఫోన్ దగ్గర పెట్టి చూస్తా, టీవీ చూసేటప్పుడు దగ్గరికి వెళ్ళి నిల్చొని చూస్తా. ఇలా చూస్తావా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? ఇక్షు. ఇక్షు చెప్పు, నేనెవరిని చెప్పు. నేనెవరిని చెప్పు, నువ్వెవరు? మై నేమ్ ఈస్ ఇక్షిత. ఇక్షిత. మై స్కూల్ నేమ్ ఈస్ మదర్ టచ్. నేనే ఏ క్లాస్ అంటే PP2. PP2 కాదు, యూకేజీ. చెప్పు. PP2. యూకేజీ కాదా? యూకేజీ ఏంటి, PP2 ఏంటి? యూకేజీ2. మనం కాని పక్కన పెట్టొచ్చామా? మై ఫాదర్ నేమ్ ఈస్ లక్ష్మి. మదర్ నేమ్ ఈస్ లక్ష్మి. మై మదర్ నేమ్ ఈస్ లక్ష్మి. లక్ష్మి. తర్వాత ఫాదర్ నేమ్ ఈస్? మై ఫాదర్ నేమ్ ఈస్ ఉదయ్ బాతారావు. ఉదయ్ బాత్తర్రావు. మరి ఉదయం చెప్తావు, బాత్తర్రావు వద్దు. ఏం చేస్తారు ఉదయ్ గారు? అకౌంటెంట్. తర్వాత అమ్మ లక్ష్మి? మమ్మీ న్యూసా? ఇక్కడ ఆఫీస్లో న్యూసా? నువ్వేమవుతావు ఇక్షు పెద్దయ్యాక? పోలీస్. ఎందుకు? ఏం చేద్దాం? కొట్టేస్తావా? ఎవరిని? నన్నా? ఫస్ట్ వీడిని వేసేస్తావా? పాపం చూడు, వాడి మొహం చూడు. నాన్న వేసేస్తావా? ఎందుకు నాన్న వేసేస్తావు చెప్పు. నాన్న కొట్టినప్పుడు. నాన్నోయ్, నాకు సంబంధం లేదు. రియల్ గాని కాదు, మామూలు గంతో వేస్తా, ఇట్లా డిష్ అంటావా? ఇప్పుడు మరి ముగ్గురులో ఎవరు బాగా చెప్పారు చెప్పు. ఎవరు బాగా చెప్పారు? నేనెవరిని దీంట్లో ఎవరు బాగా చెప్పారు? ఇచ్చేసావా? ఎంత దయాద్ర హృదయరాలు నువ్వు బాగా చెప్పావా? నువ్వు చెప్పలేదా? నువ్వు సూపర్ చెప్పావు. ఇప్పుడు మీకోసం నేను వెళ్ళి తీసుకొచ్చా. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇందాక ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నా. నువ్వు వెళ్ళిపో, బాయ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్. నాతో ఎవరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళకే లాలీపాప్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఎవరున్నారు? ఓకే, ఇది నీకు. ఇంట్లో ఎలాంటి పనులు చేస్తారు మీరు? డస్ట్బిన్లో వేస్తాం. పెద్ద పని చేస్తారు. ఇంకా మమ్మీకి హెల్ప్. ఎలాంటి హెల్ప్? అంటే ఏదైనా పనులు చేసుకుంటారు కదా, ఏదైనా గిన్నె అవి బొమ్మలు ఎత్తటము, చిన్న చిన్న పనులు అవి చేస్తాము. బొమ్మలు ఇలా ఊడ్చేటప్పుడు ఇలా లేపటం. మా పెద్ద పని చేస్తున్నావు. నువ్వేం చేస్తావా? నేనా? మా మమ్మీ వండుకున్నప్పుడు అదంటే ఆ పని ఆపేసి అదంటే కూరగాయలు కోసుకుంటా కదా. కూరగాయలు కోసుకుంటాను. అప్పుడు నేను అదంటే అక్కడ వదిలేసింది నేను వండుతా. వదిలేసింది వండుతావా నువ్వు? అమ్మ కూరగాయలు కోసి వదిలేస్తుంది అంటే సగంలో వదిలేసి వెళ్ళిపోతే నువ్వు మిగతాది పూర్తి చేస్తావా? నేను చచ్చినా నమ్మనిది. కూరగాయలు కోస్తావా? నిజంగానా? నేను అమ్మకు ఫోన్ చేసి అడగనా? మరి ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, వాళ్ళు ఎవరో చెప్పాలి. ఓకేనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ ఇక్షు. రెడీ? ఎవరు? యూట్యూబ్ లో ఉంటారు. ఈయన వాళ్ళ ఇంట్లో ఉండరా? యూట్యూబ్ లో ఉంటారు, వీడియో చూసినప్పుడు కనబడుతున్నారు. ఈయన వీడియోలో ఉంటారు కదా అని చెప్తున్నా. ఆ వీడియోలో ఉంటారా? నువ్వు చెప్పు. వీడియోలో ఏ వీడియోలో ఉంటారు? సినిమాలో చూడలేదా? బ్రహ్మానందం. మరి ఎందుకు చెప్పలేదు? అడుగుతారు కదా, అందుకే. అవునా? బ్రహ్మానందం గారు తెలుసా? సినిమాల్లో కామెడీ చేస్తారు. మూవీలో చూసినప్పుడు గుర్తుపెట్టుకున్నాను, మర్చిపోయి. ఓకే, నెక్స్ట్. రెడీ? నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఎవరు? సాయి పల్లవి. ఇప్పుడు ఇక్షు పాడుతుంది మీ అందరికంటే. ఇక్షు చెప్పు. సారంగ దరియా. కరెక్ట్.
నెక్స్ట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏ సినిమాలో ఉన్నాడు చెప్పు. రమ్లో రాములో సినిమాలోనా. నెక్స్ట్ ఎవరు? నేను. ఓకే, బాహుబలి కాదే. ప్రభాస్. బాహుబలి. నీకు తెలుసా? ఎట్లా తెలుసు? ఫోన్ చేసుకుంటారా ఇద్దరు రోజు? చేసుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు? ఇష్టం వచ్చి మాట్లాడుకుంటాం. నువ్వేమని పిలుస్తావు ప్రభాస్ని మరి ఫోన్లో? బాహుబలి అని ముద్దుగా పిలుస్తావా నువ్వు? నెక్స్ట్ ఇది ఎవరు చెప్పాలి? ఇది ఓన్లీ ఇక్షు చెప్పాలి. మీ ఇద్దరికి తెలిసిన గప్చుప్. ఓకే, చూడు ఎక్కడ చూసావు నువ్వు ఈమెని? సినిమాలోనా? ఏ సినిమాలో? ఏమో సినిమాలో హీరోయినా? నాకు తెలీదులో కూడా చేశారు ఈవిడ, అంతేనా? సినిమా తెలీదా? ఈవిడ తెలుసా? ఎవరు? కాజల్. నువ్వు చెప్పాలి ఇది. టడాయ్. ఎవరు? కేసీఆర్ గారు. ఏం చేస్తారు ఈయన? ఎక్కడుంటారు? వేసావు. విట్టు గారు మీరు చెప్పండి సార్. ఎవరైనా? కేస్ కాదు, కేసీఆర్. నాకు సంబంధం లేదు. నువ్వు చూసావా ఈయన ఎప్పుడైనా? ఎక్కడ చూసావు? మార్కెట్లోనా? నువ్వేం కొనడానికి వెళ్ళావు? నేను కూరగాయలు కొనడానికి. ఈయన కూడా కూరగాయలు కొనడానికి వచ్చారు. ఉట్టినే వచ్చారటు. వస్తే మాట్లాడాను. నువ్వు మాట్లాడావా? ఏమన్నావు? మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చా. ఫోన్ నెంబర్ తీసుకొచ్చావా నువ్వు? ఈయన ఫోన్ నెంబర్ నాకు చెప్పవా ప్లీజ్? ఫోన్ నెంబర్ ఇప్పుడు గుర్తుకులేదు, నాకు చూసుంటేనే కాఫీ. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రెడీనా? ఎవరు? మహేష్ బాబు. ఎందుకు నీకు ఇష్టం మహేష్ బాబు అంటే? రోజు పని దగ్గరికి వెళ్ళి అదేంటి అందరినీ షూట్ చేస్తారు గంతో. రోజు అదే పని ఆయనకి, షూట్ చేయడమే. నెక్స్ట్ ఎవరు? మోడీ, నరేంద్ర మోడీ. వావ్, తెలుసా సార్ మీకు? ఎలా తెలుసా? మూవీ చూసా. మూవీ? ఏ మూవీ? హిందీనా తెలుగా? తెలుగులో. ఓ వెరీ నైస్. ఏం చేశారు ఆయన మూవీలో? విలన్. ఏమిటి వాళ్ళు నన్ను నిరికించే ప్రోగ్రాం పెట్టారు. నెక్స్ట్ ఎవరు? నేను మూవీ చూసాను కానీ అతని పేరు మరి చెప్పలేదు. ఈయన పేరు చెప్పలేదు కానీ సినిమాలో చేశాడు. చెప్పుకోండి సార్. పేరు చెప్పకుండా ఎలా యాక్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఎవరెవరు ఏం చెప్పారు? ఓన్లీ మహేష్ బాబు చెప్పారు. నువ్వు సాయి పల్లవి చెప్పావు. 3 చెప్పావు. నువ్వు స్టోరీలు చెప్పావురా, ఆన్సర్లు చెప్పలే. ముగ్గురు గెలిచారు. నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్ కదా. క్లాప్స్. ఇక్షు, నీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఎంతమంది ఉన్నారు? పేర్లు చెప్పు గబగబా. జాను, దేవి, రియా, బిత్తు, సోను, తుందత్త. మళ్ళీ చెప్పవా? తుందత్త, కుందనిక. ఎస్, అంటే బిట్టు వాళ్ళ అక్క. నాకు తెలుసు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, డాడీ, మమ్మీ. మమ్మీకి హెల్ప్ చేస్తాడా డాడీ? చూడు అస్సలు. మరి మమ్మీ అడగదా హెల్ప్ చేయవేంటని? అడుగుతుందా? ఏమని అంటది? ఏమో. నువ్వు ఇంట్లోనే ఉంటావు దొంగ, నీకు తెలుసు అన్ని. మమ్మీ ఎక్కువ అల్లరి చేస్తుందా, డాడీ ఎక్కువ అల్లరి చేస్తారా? ఇద్దరు అల్లరి బాగా చేస్తారు. నువ్వు ఎప్పుడు ఎవరికి చెప్తావు కంట్రోల్ అని? గోలా ఆపండి అని అంటావా నువ్వు? మరి ఏం చేస్తావు? ఆపుతావా? ఎలా అంటావా? తొడతావా? ఎవరిని తొడతావు? మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారా? ఫ్రెండ్స్ అవుతారు. నువ్వు చెప్పు. ఇంట్లో డిషు ఉంటాయా? ఎవరెవరు? మా నాన్న. అరుచుకుంటారా? ఎందుకు? మా మమ్మీ పని చేసుకున్నప్పుడు ఏదైనా కాలిపోయిన పడితే నొప్పి వస్తుంది కదా, అప్పుడు
అదంటే నాన్నకి చెప్తే మ్మ్. మా నాన్న తిడతారు కదా, ఎందుకు ఇలాగా చూసుకోకుండా మ్మ్. పడేసుకున్నావు కాలు పైన అని గట్టిగా చెప్పారు. అవును. అందుకనే ఇద్దరు గొడవ ఆడుకోవడం వల్ల మ్మ్. అసలే పాపం మమ్మీకి ఇక్కడ దెబ్బ తగిలింది, మరి డాడీకి చెప్తే డాడీ అరవకూడదు కదా, ఎందుకు అరుస్తున్నారు? మా నాన్నకి పెద్ద పెద్ద డబ్బులు చూపిస్తే ఏం ఊరుకోరు, చేస్తారు. తిడతారా? దాని బదులు దెబ్బలు తగిలించుకోకుండా బెటర్ కదా. హరిణి నువ్వు చెప్పు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4. ఎవరు ఇంకొకళ్ళు? ఒకళ్ళు డాడీ, ఒకళ్ళు మమ్మీ, ఇంకొకళ్ళు నేను, ఇంకొకటి మా తమ్ముడు. తమ్ముడు ఉన్నాడా నీకు? ఎంత ఏజ్? 3 ఇయర్సా? నిన్ను ఏమని పిలుస్తాడు? అన్ని అని పిలుస్తాడు. మమ్మీనేమో అక్క అక్క. మమ్మీని అక్క అంటాడా? ఇద్దరిని వరుసలు మారుస్తాడు. ఏదైనా 2 ముక్కలే మాట్లాడేది. 2 ముక్కలే పాడతాడా? ఓకే. మరి డాడీ హెల్ప్ చేస్తారా ఇంట్లో ఏమన్నా? హెల్ప్ చేయరు, వర్క్ లోనే ఉంటారు. కాసేపు ఫోన్ లో ఉంటారు. ఓకే, కాసేపు వర్క్ కాసేపు ఫోను, ఇంకేం హెల్ప్ చేయరు. మమ్మీ ఒక్కళ్ళే హెల్ప్ అన్నీ చేసేసుకుంటారా పనులన్నీ? నేను కూడా చేయను, నేను కూడా ఫోన్ ఇంకా చదువుకుంటా ఫోను. ఇప్పుడు మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? బ్రేక్. ఇప్పుడు ఒక బ్రేక్. ఇప్పుడు మీరు సాంగ్స్ పాడతారా, డాన్స్ చేస్తారా, ఏం చేస్తారు? టాలెంట్, ఒక జోక్ కానీ డైలాగ్ కానీ ఏదైనా చెప్పాలి నాకు. నువ్వు డైలాగ్ చెప్తావా? నాకు రాదు. ఇంద్రసేనారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే రాదు. చెప్పు మరి, మాకు నవ్వు రావాలి. అక్కడ ఒక అబ్బాయి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఏదో రోడ్డు పైన నీళ్ళున్నాయి. అక్కడ దానిపైన కాళ్ళు చూసుకోకుండా కింద పడ్డాడు. జోక్ అదేనా జోక్? ఇంకా ఇలా రారా నువ్వు డైలాగ్ చెప్పు. తగ్గేదేలే అంట. పుష్పాలు చూసా, లాస్ట్కి తేజగాడు తగ్గేదేలే తగ్గేది అంటాడు. ఇంకంతేనా డైలాగ్? ఇంకేం రాదా నీకు? ఇంకా రాదు డైలాగ్. రేపు నాతో ఇంత చేయించుకొని ఏమి ఇవ్వకుండా అనుకుంటున్నావు కదా? అనుకున్నావా? అమ్మయ్య, అస్సలు అనుకోవట్లేదు, ఎందుకంటే నీకు తెలిసి ఇస్తారని. ఇదా నెంబర్స్ నేర్చుకుంటూ ఉంటా నేను. అది నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నెంబర్స్ చదువుకుంటూ ఉంటా, మర్చిపోకుండా. అందుకోసం ఇక్కడ పెట్టించుకున్నా. బాగుంది ఐడియా. ఇప్పుడు ఫస్ట్ నీకు ఏంటో ఓపెన్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్ హరిణి, నీకు ఏమో తెలీదు, రాదు, ఇప్పుడు మాత్రం బాగా వచ్చావు గిఫ్ట్ తీసుకోవడానికి. ఓపెన్ చేయండి. అలాగే చేయాలరా, నాకు కూడా అలాగే ఇష్టం. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇలా. ఎలిఫెంట్. బాగుందా? బాగుందా? ఇప్పుడు మీరు వాటికి పేర్లు పెట్టేయండి. నువ్వేం పేరు పెడతావు దానికి? బ్యూటీ. బ్యూటీ, కంగారు బ్యూటీ. గుడ్. నువ్వు? ఎలిఫెంట్ అంటే అదే ఎలిఫెంట్. ఎలిఫెంట్కి ఒక పేరు. ఏం పెడతావు? ఏదో ఒకటి పెట్టు. బిట్టు పెడదామా? బట్టు పెట్టు. బట్టు. నువ్వు చెప్పు. బిట్టు. ఓకే, నువ్వు చెప్పు. దానికి ఏం పేరు? రోజా. రోజా అని పెట్టుకోవే. రోజా. బాగుంది. గుడ్. యూ హ్యాపీ? హ్యాపీ అందరూ? ఓకే, గుడ్. మరి మీరందరూ బాగా చదువుకోవాలి, ఓకే? నువ్వు పోలీస్ అవ్వాలి, నువ్వు సూపర్ మ్యాన్ కమ్ పోలీస్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఓకేనా? మరి దానికి అయిపోతామంటే ఏం కావాలి? బాగా చదువుకోవాలి. హలో మాస్టర్ బిట్టు గారు, వినండి, బాగా చదువుకోవాలి, ఓకేనా? చదువుకొని పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఓకే? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.